అండి. ఈరోజు నేను మామల చింతకాయల పచ్చడి చేస్తున్నానండి. మార్కెట్‌లో వస్తున్నాయండి. ఇప్పుడు సీజన్ కదా! వర్షాలు పడ్డాయి. లేతగా ఉంటాయండి చింతకాయలు. చాలా బావుంటాయండి. ఇట్లా సీజనల్‌గా వచ్చేవి తింటూ ఉండాలండి మనం. చాలా బావుంటాయి. చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఇలాంటి చింతకాయల్లో. సరే అని చెప్పి నేను మార్కెట్‌లో ఉంటే తీసుకొచ్చానండి. ఎంతో కాదండి, ఒక రూ. 20 కొంచెం పెట్టారు. వాటితో ఇప్పుడు నేను మిరపకాయలేసి పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేస్తా ఏంటనేది చూడండి. చింతకాయలు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని ఆరబెట్టుకున్నానండి. కొంచెం వేయండి, ఎక్కువ కాదు. సరిపోను మిరపకాయలు, తిరగమూత గింజలండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయకూడదు దీంట్లో. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసానండి. అయితే ఇంగువ ఇవి రెడీ చేసి ఉంచుకున్నాను. నేను ఎలా చేస్తా ఏంటనేది చూడండి. ఆయిల్ పెట్టుకున్నానండి, హీట్ అవుతుంది. ముందుగా మనం రెడీ చేసుకున్న తిరగమూత గింజలన్నీ వేసుకుందామండి. పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయమండి మేము. ఇవి దోరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా వేయించుకోవాలి. వేగినాయండి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకుందాం. ఆ మాత్రం పడతాయండి, కొంచెమే, కానీ పులుపు ఉంటాయి కదా బాగా, ఆ మాత్రం పడతాయి. దీంట్లోనే ఇంగువ కూడా వేసుకుందామండి. మాడిపోకుండా జర్రగా వేయించుకుందామండి వీటిని. ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇంకొంచెం తిరగమూత, నూనె ఇవన్నీ ఉన్నాయి కదండి ఉంచుకుంటే, వీటిని మనం పచ్చడి చేసుకున్నాక దీంట్లో కలిపేస్తే ఇంకా వేరే పోపు పెట్టకుండా సరిపోతుందండి. అందుకని కొంచెం ఎక్కువే వేయించాను. ఇప్పుడు ఎండుమిర్చిలో 2 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. చూడండి, ఇలా పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందామండి, కల్లుప్పు. ఇట్లా ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే మిరపకాయలు మెత్తబడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ చింతకాయలని మిక్సీ పట్టుకుందామండి. ముందు కొంచెం పసుపు వేసి, చూడండి, ఈ చింతకాయల్లో కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇప్పుడు మిరపకాయలు అవి తర్వాత వేద్దాం. ఇదిగోండి, ఇట్లా పట్టేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా పట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మిరపకాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకున్నాను అన్నీ కలిపి. ఇప్పుడు ఇది కూడా కలిపి మిక్సీ పట్టుకుంటానండి. అయిపోయిందండి, చేసేసాను. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే ఒకసారి చూసుకుని సరిపోతే వేసుకోవచ్చండి. బాగుందండి, పుల్లగా. లేతకాయలు కదండి, లైట్గా వగరు కూడా ఉంటుంది. అందుకని దానికి తగ్గట్టు మనం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అనుకోండి, కారం అది సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక తిరగమూత పెట్టుకున్న నూనె ఉంది కదండి, తిరగమూత గింజలు అవన్నీ ఇప్పుడు దీంట్లో కలిపేద్దాం. చూడండి, అయిపోయింది. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా కలుపుకోవచ్చండి. మేము కలపము, ఇట్లాగే వాడుకుంటాం. కావాలంటే ఉల్లిపాయ విడిగా నంచుకొని తింటామండి, మేము దీంట్లో కలపము. ఉల్లిపాయ అవి కలిపినా కూడా ఎక్కువ రోజు నిల్వ ఉండదండి, వెంటనే తినేసేటైతే వేసుకోవచ్చు.
నేను వేయనండి. ఇంతేనండి, అయిపోయింది చట్నీ. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండి వామన చింతకాయ పచ్చడి రెడీ అయిందండి. పప్పులో కానీ ఏదైనా కూర దేంట్లో అయినా బాగుంటుందండి. ఇది నంచుకుంటే పప్పులో అయితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా ఈ రకంగా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.